We would like to talk about the module C of ABM, that is Advanced Bank Management in CIB examination. So ఈ CIB ఎగ్జామ్లో మీరు చూడాల్సింది ఏంటంటే అకార్డింగ్ టు దిస్ హెడ్ వర్క్ సో ఆప్షన్స్ ఎలా వస్తాయంటే ఓకే సో అకార్డింగ్ టు దిస్ హెడ్ వర్క్ సో ద టూ ఫ్యాక్టర్స్ వన్ ఫ్యాక్టర్ is called hygiene factors or the maintenance factors. Hygiene factors in the sense what the employees they expect. Hygiene factors అంటే ఒక ఎంప్లాయీ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు కానీ జాబ్ చేసేటప్పుడు కానీ అతని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో సో అండ్ ఈవెన్ వాట్ ద థింగ్స్ దే టు అట్రాక్ట్ ద పర్సన్ టు జాయిన్ ఇన్ ద పర్టికులర్ జాబ్. సో దానిలో ఏంటంటే ఫస్ట్ వన్ మీరు కనుక చూస్తే సో దట్ ఈస్ రిగార్డింగ్ కంపెనీ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్. కంపెనీ పాలసీ ఎలా ఉంది ఏంటనేది దానిలో ఫస్ట్ మనం చూస్తాం అనమాట. అంటే హౌ ద కంపెనీ పాలసీ ఇదే కొన్ని చోట్ల చూడండి సమ్ పీపుల్ దే టు సే సో ఏందో ఆర్గనైజేషన్లో జాయిన్ అయినాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో కాబట్టి ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే కంపెనీ పాలసీస్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే సో దట్ విల్ బి వాట్ ఈస్ దట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ద పర్టికులర్ ఎంప్లాయీ. అలానే ఇంకోటి ఏంటంటే రిలేషన్షిప్ విత్ ద సబార్డినేట్స్, రిలేషన్షిప్ విత్ ద సుపీరియర్స్ అండ్ రిలేషన్షిప్ విత్ ద పీర్స్. సో మన రిలేషన్షిప్ సబార్డినేట్స్ ఎలా ఉంది, పీర్స్ ఎలా ఉంది, సో అట్ ద సేమ్ టైం అండ్ ఈవెన్ దిస్ సుపీరియర్స్ సో వాళ్ళు బాగా మనం ట్రీట్ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే సమ్ పీపుల్ దే విల్ బి సాటిస్ఫైడ్ విత్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద పర్టికులర్ కంపెనీ. సో అదే అనమాట. అంతేగాని వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది సుపీరియర్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే సో దట్ ఈస్ కాల్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అలానే ఇంకోటి కూడా ఏంటంటే శాలరీ అండ్ స్టేటస్ అండ్ ఈవెన్ దిస్ జాబ్ సెక్యూరిటీ. చాలామంది అది చాలా చూస్తారనమాట. ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ బాగుంది అనుకోండి సో దే విల్ బి సాటిస్ఫైడ్ టు వర్క్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అలానే స్టేటస్, పర్సనల్ లైఫ్. సో మొత్తం పోయేసి కంపెనీలో వర్క్ చేస్తే వాడు పర్సనల్ లైఫ్ లేదనుకోండి సో ఈవెన్ దే టు ఫీల్ ఇన్సెక్యూర్. ఇది మొత్తం దీనికే డెడికేట్ అయిపోతున్నా అని చెప్పి ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్యాక్టర్స్ అంటారు. కానీ ఇవన్నీ బాగున్నా కూడా కొంతమంది ఏమంటారంటే సో ఈవెన్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద పర్టికులర్ జాబ్. సో నేను జాబ్లో సాటిస్ఫై కాలేకపోతున్నాను. ఎందుకు కాలేకపోతున్నా అంటే బికాస్ అతనికి ఏంటంటే నాకు ఇచ్చారు కానీ జాబు నా టాలెంట్కి సరిపోదు అంటారు. అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్నే మనం మోటివేటర్స్ అంటాం. సో ఆ మోటివేటర్స్ ఏంటంటే రిగార్డింగ్ యువర్ రికగ్నిషన్ ఇన్ ద ఆర్గనైజేషన్, సో యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఈవెన్ ఛాలెంజింగ్ వర్క్ అండ్ ఈవెన్ ద వర్క్ ఇట్ సెల్ఫ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దట్. సో ఈ మొత్తాన్ని అథారిటీస్ ఆల్ ద థింగ్ దట్ విల్ బి. కాబట్టి హెడ్బర్గ్ చెప్పే ఫ్యాక్టర్స్లో అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సో మీకు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్లో ఏవైనా కూడా ఈ ఫ్యాక్టర్స్ మీరు కనుక గుర్తుపెట్టుకుంటే సో యూ కెన్ ఆన్సర్ వెరీ ఈజీలీ. అక్కడ మనం ఫోకస్ చేయాలన్నమాట. సో వీ కంప్లీటెడ్ 2 theories on motivation. So the first theory, Maslow's theory, that we discussed earlier. So and the next one is Hertzberg theory. So Hertzberg is described in 2 factors. So the 2 factors as we discussed, that is hygiene factors and motivators, are rendu manam complete chesam. Next one Alderfer. So Alderfer proposed a theory which consists of ERG. So what is that ERG? ERGలో మనకి 3 ఉంటాయి. అవి వన్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, నెక్స్ట్ వన్ ఈజ్ రిలేటెడ్నెస్ అండ్ గ్రోత్. సో ఈ 3 ఫ్యాక్టర్స్లో బికాస్ హౌ ఏ పర్సన్ సో హీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ హిజ్ లైఫ్ సో దాని గురించి చెప్తారన్నమాట. అంటే బికాస్ ఇన్ ఆర్డర్ టు గ్రో ఇన్ హిజ్ లైఫ్ సో ఈ రిక్వైర్ సమ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఈవెన్ రిలేటెడ్నెస్. మీరు ఎప్పుడైనా చూడండి సో ఈ సిఐబి ఎగ్జామ్లో మీరు చూడాల్సింది ఏంటంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది కాదు, ఆ 3 ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. So 3 things that was proposed by Alderfer. So the next one is McClelland theory. So McClelland theory also that consists of 3 factors, that is called need for achievement, need for affiliation and need for power. Suppose every person, now if you take an employee so who joins in any organization or even suppose కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీ ఏంటంటే ఫస్ట్ వన్ సమ్ పీపుల్ దే వాంట్ టు వాట్ ఇస్ దట్ గెట్ ద పవర్, దే ఆర్ కాల్డ్ పవర్ మాంగర్స్. సో పవర్ మాంగర్స్ ఎప్పుడు ఎట్లా అంటే ఈవెన్ దే వాంట్ టు డామినేట్ అదర్స్ అండ్ ఈవెన్ ఎట్ ద సేమ్ టైమ్ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ దేర్ టాలెంట్స్ అలా ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ సపోజ్ నీడ్ ఫర్ అఫిలియేషన్, కొంతమందికి ఎప్పుడు ఒక సపోర్ట్ కావాలని వాళ్ళు కోరుకుంటారు. సపోర్ట్ లేనిది ఈవెన్ సో ద పర్సన్ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు వర్క్. అండ్ ఈవెన్ నీడ్ ఫర్ అచీవ్మెంట్, సమ్ పీపుల్ దే వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యర్ లైఫ్. సో లైక్వైజ్ ఈ మూడింటిని మనం చూసుకుంటే దట్ వాజ్ గివెన్ బై మెక్లెలాండ్. సో దిస్ కాల్డ్ నీడ్ అచీవ్మెంట్ థియరీ. సో దిస్ ఆర్ ది జనరల్ ఫ్యాక్టర్ దట్ విల్ బి. నెక్స్ట్ థియరీ ది మెక్గ్రెగర్ థియరీ. So McGregor proposed theory X and theory Y. So what is that theory X and theory Y?
సో మెగ్రెగర్ ప్రకారం ఏంటంటే థియరీ ఎక్స్ అంటే మనం కూడా ఆర్గనైజేషన్స్లో చూస్తుంటాం. కొంతమంది చాలా మోటివేషన్తో వర్క్ చేస్తారు. ఏ వర్క్ ఇచ్చినా కూడా వర్క్ కోసం ఎదురు చూసి వర్క్ చేస్తారు వాళ్ళు. కొంతమంది ఫోర్సిబుల్గా వాళ్ళు వర్క్ చేయడానికి ఇష్టపడరు. సో ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఫోర్స్ఫుల్గా వర్క్ చేయించాల్సి వస్తుంది. సో దే ఆర్ వెరీ మచ్ దే డిస్లైక్ ద వర్క్ అండ్ ఈవెన్ దే ఆర్ వర్క్ అవాయిడర్స్, అంటే వర్క్ను తప్పించుకొని తిరగాలనుకుంటారు. ఎవరైతే వర్క్ను తప్పించుకొని తిరగాలని అలానే వర్క్ చేయకుండా ఇష్టపడిన వాళ్ళందరినీ థియరీ ఎక్స్ కింద కేటగరైజ్ చేశారు. అలానే థియరీ వై కింద ఎట్లా అంటే వాళ్ళని మోటివేటర్స్ కింద కన్వర్ట్ చేశారు. సో ఎట్ ద సేమ్ టైం అందుకనే ఏంటంటే థియరీ ఎక్స్ ఉన్న పీపుల్ని కంట్రోల్ చేయాలి ఎప్పుడు కూడా. సో వాళ్ళ మీద ఒక మంచి స్పై అనేది ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటర్ చేసుకుంటూ ఈ వర్క్ ఇచ్చిన వర్క్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దట్ ఈస్ ద థియరీ ఎక్స్. అండ్ ఈవెన్ దే డిస్లైక్ ద వర్క్ అండ్ ఈవెన్ దే యూస్ టు కంప్లైంట్ ఆన్ ఆల్ వర్క్స్ ఆస్పెక్ట్స్ అండ్ ఈవెన్ అంటే ప్రతి దాని మీద కంప్లైంట్ చేసుకుంటూ అలా ఉంటారు. కానీ థియరీ వై వాళ్ళు అలా కాదు. దే యూస్ టు సర్చ్ ఫర్ ది సొల్యూషన్స్. థియరీ ఎక్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ వెతుక్కుంటే వీళ్ళు సొల్యూషన్స్ వెతుకుతారు. సో అండ్ ఈవెన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ వర్క్ అయినా కూడా ఇంకా గ్రేటర్ అచీవ్మెంట్స్ చేయాలనుకుంటారు. అంటే ఈ థియరీ ఎక్స్ అండ్ థియరీ వైలో ఎలా ఉంటుందంటే చిన్న చిన్న వర్క్స్ థియరీ ఎక్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మానిటర్ చేయడం, థియరీ వై వాళ్ళకి ఏంటంటే మంచి రెస్పాన్సిబుల్ జాబ్స్ ఇవ్వడం, అలానే హై అచీవర్స్ కింద వాళ్ళని కన్వర్ట్ చేసుకోవడం. ఇది సో ద పర్సన్ ఇస్ టు గివ్. నెక్స్ట్ థియరీ ఈజ్ రూమ్స్ థియరీ. So Rooms theory that proposed in 3 aspects, that is PIE. V means valence, I is instrumentality and E is expectancy. అంటే ఇక్కడ వ్యాలెన్స్ అంటే మనలో ఉన్నటువంటి ఒక టాలెంట్స్. సో ఆ టాలెంట్స్ ఎట్లా ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ వాట్ యూ కెన్ సే వ్యాలెన్స్. సో వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ వ్యాలెన్స్, సో మనలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో ఆ టాలెంట్స్ని మనం ఎగ్జిబిట్ చేసుకొని దెన్ వీ టు ఎక్స్పెక్ట్ సంథింగ్. అంటే ఎక్స్పెక్టేషన్ కూడా అలా చెప్తాను చూడండి. ఇన్స్ట్రుమెంటాలిటీ అండ్ ఎక్స్పెక్టేషన్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్పెక్టెన్సీకి ఒక పిల్లవాడు ఎంబీఏ చదువుతున్నాడు అనుకోండి. వాడు నేను మంచి ర్యాంక్ వస్తే, సో ఆ ర్యాంక్ వస్తే నాకు మంచి జాబ్ వస్తుంది, ఇంత ప్యాకేజ్ నాకు వస్తుందని. అలానే సో ప్లేస్ ఆఫ్ స్టడీ కూడా ఇప్పుడు సపోజ్ ఒక మంచి బిజినెస్ స్కూల్లో చదివిన వాడికి ఒక మామూలు కాలేజీలో చదివిన వాడికి ఎక్స్పెక్టెన్సీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలానే ఇన్స్ట్రుమెంటాలిటీ ఇస్ ద స్కిల్. సో మన దగ్గర ఎంత స్కిల్ ఉందో బేస్డ్ ఆన్ ద స్కిల్, సో ఈవెన్ వీస్ టు ఎనీ కైండ్ ఆఫ్ అవార్డ్స్ లైక్ దిస్. సో దానిలో ఇవన్నీ మనం ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాం. దీని వల్ల ది జనరల్ కండిషన్స్ వాట్ వి డిస్కస్ సో ఫార్ యాజ్ పార్ట్ ఆఫ్ ది థియరీ ఇస్ కన్సర్న్. నెక్స్ట్ ఈక్విటీ థియరీ. So equity theory was proposed by Stacey Adams. Suppose if take an employee, so what are the outcomes of the employee to the inputs of the employee, and that should be equal to outcomes of others and outcomes of that person. So likewise ఈ రెండింటిని ఈక్వల్ చేస్తేనే దాన్ని ఈక్విటీ థియరీ అంటారు. అంటే వాట్ ఆర్ యువర్ అవుట్కమ్స్, అంటే నువ్వు ఏమి వాట్ ఆర్ యువర్ స్కిల్స్ అండ్ టాలెంట్ దట్ యు ఆర్ పుట్ బిఫోర్ ది వర్క్. సో వర్క్లో మీరు ఏమేమి టాలెంట్స్ పెడుతున్నారు దానికి వచ్చిన అవుట్కమ్స్ దట్ షుడ్ బి ఈక్వల్ టు అదర్ పర్సన్. అంటే అదర్ పర్సన్ టాలెంట్స్ ఏంటి, అతని అవుట్కమ్స్ ఏంటి, ఈ రెండింటిని ఈక్వలైజ్ చేసేదాన్ని సో దట్ ఈస్ కాల్డ్ ఈక్విటీ థియరీ. సో దట్ వాస్ ప్రపోజ్డ్ బై స్టాసీ ఆడమ్స్. అంటే ఇక్కడ ఏంటంటే దేర్ షుడ్ నాట్ బి, సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ బిట్వీన్ టూ పర్సన్స్. ఇద్దరు పర్సన్స్ మధ్య ఉండదు. ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటుందో అప్పుడే సో దట్ పర్సన్ విల్ బి ఏ మోటివేటర్. అందుకనే ఎప్పుడైనా కూడా మనం కూడా ఎలా ఉండాలంటే వీ షుడ్ బి అన్ అప్పర్ హ్యాండ్ టు అదర్ పర్సన్. So that is Stacey Adams theory. And the next one is reinforcement theory. So this was proposed by Skinner. So Skinner proposed reinforcement theory. Reinforcement in the sense, so what kind of, suppose what are the attitude and what is the attitude of the particular person, so that will be giving the reinforcement like this. So that may be either positive or negative. రెండిట్లో వస్తుంది అక్కడ. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్. నా ఇఫ్ టేక్ స్కూల్ స్టూడెంట్. ఒక స్కూల్ స్టూడెంట్ ఒక రోజు లేట్గా పోతున్నాడు. సో ఒకరోజు ఫస్ట్ లేట్గా పోయినప్పుడు టీచర్ ఏమనలేదు అనుకోండి, రెండో రోజు కూడా లేట్గా వెళ్తాడు. అట్లా 3 days ఏమనకపోతే ఈ విల్ బి కంటిన్యూ. అంటే ద రీఇన్ఫోర్స్మెంట్ దిస్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఆస్పెక్ట్. ఏ పర్సన్ ఇది రివార్డెడ్, ఒకటి బాగా వర్క్ చేశాడు, రివార్డ్ ఇచ్చారనుకోండి, వాడు ఇంకా బాగా వర్క్ చేయాలంటాడు. సో లైక్ వైజ్ దీస్ కైండ్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ దట్ కమ్ ఇన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వేస్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే we had to motivate that particular employee toward the positive reinforcement rather than the negative reinforcement. So likewise these are all the general theories proposed by so many authors on motivation. ఇప్పటిదాకా నేను
ఫస్ట్ నుంచి చెప్పిన వీడియోస్లో ఇవన్నీ చూసుకుంటే ఈరోజు ఏమేమి కాన్సెప్ట్స్ కవర్ చేసాం ఒకసారి మీకు ఓవర్వ్యూ చెప్తాను చూడండి. దాంట్లో ఫస్ట్ వన్ we talked about certain kind of concepts. సో దట్ కాన్సెప్ట్స్ అంటే మీరు ఎగ్జామ్లో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ టర్మినాలజీ అనేది ఫోకస్ చేయాలి. సో యువర్ ఆల్ ఎంప్లాయీస్, యువర్ ఆల్ ప్రొఫెషనల్స్, బట్ ఇక్కడ సబ్జెక్ట్లో మీకు కావాల్సింది దట్ పర్టికులర్ టర్మినాలజీ. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది కాదు అక్కడ. సో దట్ యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ పర్టికులర్ క్వశ్చన్. అక్కడ మీకు ఎంత నాలెడ్జ్ అనేది కాదు, మీరు ఆ వచ్చిన క్వశ్చన్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే అక్కడ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ మీరు ఎప్పుడైతే పట్టుకుంటారో సో ఇమ్మీడియట్గా మీకు ఏంటంటే విత్ ఇన్ షార్ట్ టైం సో యూ కెన్ వాట్ ఇస్ దట్ ఆన్సర్ దట్. సో ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా చాలాసార్లు మీరు చూసుంటారు. సో హెచ్ఆర్ఎం అనేది ఏబిఎం మాడ్యూల్లో సో దిస్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ 2006 and 2017. చాలా క్వశ్చన్స్ వస్తే ఈవెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మినిమం 20 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ మీరు హాఫ్ ఆఫ్ ది గోల్ రీచ్ అయిపోయినట్టే. ఒకసారి ఇవన్నీ మీకు రివ్యూ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ we talk about the job analysis. So what is job analysis? Collecting the pertinent information about a particular job. And the second one, it consists of two things. One is job description. So job description that consists of the written record of all the duties and responsibilities. And the third one, job specification. So that is minimum acceptable human qualities of the particular job. Next one is job rotation. Job rotation means that is rotating the jobs and switching over the from one job to other job. That is called job rotation. So next one is job enlargement. Job enlargement is horizontal loading of the duties and responsibilities, and job enrichment is vertical loading. So job enlargement is for work and even job enrichment is for responsibility. So these are all the general concepts what we discussed in that. At the same time, so we switch over to the theories of motivation. మీరు ఆథర్స్ చూడండి, జస్ట్ మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేస్తాను. మీకు ఆథర్స్ ఎంతమంది ఆథర్స్ ఉన్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆథర్స్ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. మాస్లోస్ నీడ్ ఆఫ్ హైరార్కీ అంటే నీడ్ హైరార్కీ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై అబ్రహం మాస్లో. సో 2-factor థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై హెడ్బర్గ్, అండ్ ఈవెన్ దిస్ ERG థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఆల్డర్ఫార్. నెక్స్ట్ వన్ నీడ్ అచీవ్మెంట్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై మెక్లీలాండ్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈక్విటీ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై స్టాసీ ఆడమ్స్, అండ్ VIE థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై Victor Room, and the next one theory X and theory Y was proposed by McGregor. చూడండి ఇంతమంది ఆథర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఉంది. సైంటిఫిక్ మేనేజ్మెంట్ సో దట్ వాజ్ ప్రపోజ్డ్ బై FW Taylor. సో FW Taylor ఏం చెప్పాడు? సో దట్ ఈస్ సైంటిఫిక్ మెథడ్. యూ హ్యావ్ టు ఫాలో ద సైంటిఫిక్ మెథడ్ by replacing the rules of thumb and even you have to measure the actual work. అది FW Taylor చెప్పింది. అలానే ఇంకోటి హ్యూమన్ రిలేషన్స్ థియరీ. సో దట్ వాజ్ ప్రపోజ్డ్ బై ఎల్టన్ మాయో. సో ఎల్టన్ మాయో ఇన్ హిస్ రిలే టెస్టింగ్ రూమ్ అండ్ ఈవెన్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్. సో ఇన్ దట్ ఈ ప్రపోజ్డ్ ఆల్ ద థింగ్స్ ఇన్ దట్. అలానే ఈవెన్ వెన్ యూ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, దానిలో రాబర్ట్ ఓవెన్. సో రాబర్ట్ ఓవెన్ ఈ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వైటల్ మెషిన్స్. ఆల్ ద ఎంప్లాయీస్ ఆర్ వైటల్ మెషిన్స్. సో నెక్స్ట్ వన్ చార్ల్స్ బ్యాబేజ్. సో చార్ల్స్ బ్యాబేజ్ ఈ టాక్డ్ అబౌట్ what is that this human calculator, and even you have to measure all the work in that. So the advanced aspect of Charles Babbage was again adopted by and even modified by FW Taylor. So and even Gunt and Gilbert, all the people, so they proposed it in different way. So that is he reinforced the theory of which was proposed by FW Taylor. సో ఇట్లా మీరు ఆథర్స్ అందరినీ గుర్తుపెట్టుకోవాలి. అలానే మీకు ఇందాక కొన్ని ఇవి యాక్ట్స్ కూడా చెప్పినాను. సో ద యాక్ట్స్ పర్టికులర్లీ దట్ ఈస్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అండ్ ఈవెన్ సో మెనీ థింగ్స్. ఒక్కసారి మీకు దాన్ని మొత్తం ఒక వరుసలో చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ వన్, ద ఫస్ట్ ఎనాక్ట్మెంట్ వాజ్ డన్ ఇన్ 1923. దట్ ఈస్ వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923, ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926. సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. So next one, this is Act 1948. Next one, ESA Act 1948. ESA means Employee State Insurance Act 1948. Next, Minimum Wage Act 1948. So next one is the Employees Provident Fund and Miscellaneous Provisions Act of 1952. So and the next one, Companies Act 1956. So the next one, this is Payment of Gratuity Act of 1972. Next one, Maternity Benefit Act of 1961. సో ఇలా మనకు డిఫరెంట్గా ఈ ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆ ఇయర్స్లో మీకు ఏమేమి వస్తాయో వాటిని మొత్తం మనం సో వీ కెన్ హ్యావ్ ద కాన్సెప్చువల్ నాలెడ్జ్. ఒక మన క్యాప్సూల్లో ఇవన్నీ తెలుసుకుంటే సో దెన్ కెన్ ఆన్సర్ వెరీ ఈజీలీ. ఇక్కడ మనకు కావాల్సింది మీకు ఆల్రెడీ చెప్పినాను. సో ఇన్ ద ఏబిఎం మాడ్యూల్ సో ఈ హెచ్ఆర్ అనేది ఎలా ఉంటుందంటే చాలా క్రిటికల్ బట్ వెరీ సింపుల్ నేర్చుకుంటే.
నేర్చుకోకపోతే మాత్రం అది మనకి ఏది అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి దిస్ ఆల్ ది జనరల్ కాన్సెప్ట్ ఐ పుట్ బిఫోర్ యూ. సో మీరు ఇవన్నీ చూసి సపోజ్ ఇఫ్ హ్యావ్ ఎనీ క్వైరీస్ సో కాల్ మీ ఆన్ ద నెంబర్ సో విచ్ ఇస్ స్క్రోలింగ్ ఇన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్.